హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను నాన్ చేద్దాం అనుకుంటున్నా, బటర్ నాన్. అది మీకు చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఈరోజు అది మీకు చూపియాలని నేను చేస్తున్నాను. దీనికి అంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా తినొచ్చు, ఏ కర్రీతోటైనా తినొచ్చు. గ్రేవీ ఉంటే ఇంకా నాన్ వెజ్ ఉండి ఇంకా సూపర్ ఉంటుందండి. బటర్ నాన్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. మీరు బయట నుంచి అసలు తెచ్చుకోరు, ఇంట్లోనే చేసుకుంటారు. చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం ఇంట్లో చేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. అన్ని శుద్ధిగా చేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా బయట. ఓకే, నేను అది మీకు చూపిస్తాను, మీరు చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. ఓకే అండి, నేను మైదాపిండి తీసుకున్నాను. ఓకే, మైదాపిండి చాలా మంచిది కాదు అంటారు. ఒకవేళ మీకు మైదాపిండి మొత్తం వద్దనుకుంటే 1.5 కప్పు మైదా తీసుకోండి, 1/2 కప్పు కంపల్సరీగా గోధుమ పిండి. మొత్తం అయితే మైదాతోటి చేసుకోవచ్చు, లేదు ఇలా తీసుకుంటే బాగానే ఉంటుంది కదా అనుకుంటే సగం అది సగం ఇది తీసుకోండి. 1.5 ఏమో మైదా తీసుకోండి, హాఫ్ కప్ ఏమో గోధుమ పిండి తీసుకోండి. ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదులేండి మైదా పిండి, రోజు మనం తినం కదా. కాకపోతే ఇది మైదా పిండితో చేస్తేనే బాగుంటుందండి. ఆ స్ట్రక్చర్ కానీ దాని రుచి కానీ మనకు వస్తుంది అనమాట. గోధుమ పిండితో అంత సాఫ్ట్గా రాదు. ఓకేనా, నేను ఇదొక కప్ అండి, ఇదొక కప్పు మైదా పిండి తీసుకున్నా నేను. ఇది ఎక్కువ చేసుకోం కదా, ఎప్పుడో రేర్గా చేసుకుంటాం కాబట్టి. ఏదైనా స్పెషల్ కర్రీస్ ఉంటాయి కదా, ఈరోజు నేను చికెన్ సూప్ లా చేశానమాట. దానికి ఇది బాగుంటుందని, నాన్ బాగుంటుందని చేస్తున్నాను. మైదా పిండి 2 కప్పులు తీసుకున్నా నేను. 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ అండి, దీంట్లో వేసేస్తున్నా. టీ స్పూన్ షుగర్ పౌడరు. 1 టీ స్పూన్ ఏమో సాల్ట్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను వంట సోడా అంటారు కదా, బేకింగ్ సోడా అంటారు, అది 2 కలిపేసి 1 స్పూన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇదంతా మంచి కలిపేద్దాం. ఇది నానబెట్టుకోవాలండి, పిండి తడిపేసిన తర్వాత కంపల్సరిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే దానికి అది సాగుడు గుణం వస్తుంది అనమాట, వెంటనే చేస్తే రాదు. దీంట్లో ఇప్పుడు మనం నూనె వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత నూనె పోయండి. తర్వాత దీంట్లో పెరుగండి. పెరుగు 2 కప్పులు మనము మైదా పిండి తీసుకుంటే 1/2 కప్పు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇది మనం కలుపుదామండి. ఈ లోపల నేను వేడి నీళ్ళు పెడతాను. ఇవి మనము పిండి కలుపుకోవడానికి నీళ్లు కావాలి కదా, అది కొంచెం గోరెచ్చని నీళ్ళు పెట్టాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళతోటి పిండి కలపాలి. ఇప్పుడు ముందు మనం ఇదంతా కలిపేద్దాం. నేను నీళ్ళు వేడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది అసలు. అది దాని లుక్ కూడా, చపాతీలు అది బటర్ నాన్ ఆ లుక్ కూడా భలే సూపర్గా ఉంటుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది ఈజీగా 1 ముగ్గురు తినొచ్చండి. 2 కప్పులు వేసినాను కదా మైదా పిండి, ఈజీగా 3 తినొచ్చు. ఇది ఎంత నానితే అంత మంచిగా ఉంటుందండి. వేడి నీళ్ళు అవుతున్నాయి, నీళ్లు వేడెక్కాయండి, గోరువెచ్చగా ఉన్నాయి, మరి మసలే నీళ్ళు కాదు. ఇప్పుడు దీన్ని కొన్ని పోసుకుంటూ మనం కలపాలి. ఇది గార్లిక్ బటర్ నాన్ అండి నేను చేసేది. మనం పెరిగేసాం కదా, పెరిగేసిన తర్వాత నీళ్ళు ఎక్కువ పట్టవు. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. కొన్ని పడతాయి చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు పట్టినాయి అంతే. మనం పెరుగుతోటే మంచిగా తడిసింది ఇది. మైదా పిండితోటి ఏది చేసినా దాన్ని కంపల్సరిగా నానబెట్టాలి. నానబెడితేనే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట.
చూసారా, ఇట్లా అంటుకోవాలా చేతికి పిండి, ఈ మాదిరిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం, చేతులకు అంటుతుంది కదా, కొంచెం నూనె వేసుకుంటూ ఇలా కలిపేసుకొని ఒక 2 hours నానబెట్టాలండి దీన్ని. తర్వాత మనం మంచిగా దాన్ని ఇట్లా స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట. పిండి మళ్ళీ కలుపుకోవాలి 2 hours తర్వాత. దీన్ని ఎంత మంచిగా మనం పిసికితే ఇట్లా ఇట్లా అనాలి, ఇలా అంటుంటే అప్పుడు దానికి మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం సోడా అవన్నీ వేసాం కదా, మంచిగా పొంగుతాయి. కొంచెం నూనె రాసుకుంటే చేతి ఉన్నదంతా కూడా పోతుందండి. ఇప్పుడు దీన్ని ఇలానే నానబెడతా, నేను మూత పెట్టేసి నానబెడతా. 2 hours తర్వాత చూద్దామండి. 2 hours తర్వాత నేను నాన్లు ఎట్లా చేస్తారో చూపిస్తా. ఇప్పుడు మనము చపాతీలు చేద్దామండి. నాన్లు మనకు పిండి తడిపి పెట్టుకున్నాం కదా, గార్లిక్ నాన్. ఇదిగో పిండి తడిపి పెట్టుకున్నాను చూడండి, చాలా బాగా నానింది. మళ్ళీ ఒకసారి ఇలా అనుకోండి. ఇప్పుడు మన చేతికి కూడా అంటుకోదు, ఇప్పుడు మనం నానబెట్టినాం కాబట్టి మంచిగా సెట్ అయిపోయింది పిండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం వెల్లుల్లి పొట్టు తీసానండి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని సన్నగా తరిగాను కొన్ని. తర్వాత కొత్తిమీర ఇలా తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇది కలౌంజీ అండి, ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ లేదనుకోండి వదిలేసేయండి. మామూలుగా గార్లిక్ నాన్ అన్నాం కాబట్టి గార్లిక్ కంపల్సరీ. దీనికి ఈ కొత్తిమీర వేసుకోండి, లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులైనా కానీ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలా చేసుకుందాము. మీరు ఎంత కావాలనుకుంటే అంత చెయ్యండి. మామూలు చపాతీ కంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది. ఇంకొంచెం పెడదాం ఇలా. దీన్ని మనం చపాతీల మాదిరిగా చేసుకోవాలి. దీనికి పిండి కర్రకు అంటుతుంది కదా, కొంచెం నూనె రాద్దాం. నూనె రాస్తే మనకి అంటుకోదు. దీనికి కూడా మామూలుగా ఇలా కూడా అనుకోవచ్చు అండి. చపాతీలు ఇలా పొడుగు చేస్తారు నాన్లు అంటే, మనం హోటల్స్కి వెళ్తే ఇలా పొడుగుంటాయి అన్నమాట. ఇలా చేతితోటైనా కానీ సాగుతుంది. నేను ఆల్రెడీ స్టవ్ మీద పేనం పెట్టానండి, వేడెక్కుతుంది. ఇలా చేసుకోండి. ఇది మంచి షేప్ రావాలని ఏముండదండి, ఇది మామూలుగా ఇట్లా వచ్చేస్తుంది. దీంట్లో మనం ఈ వెల్లుల్లి కొన్ని వేసి తర్వాత ఇవి కూడా వేసుకుందాం, కలౌంజీ. తర్వాత ఇవి కూడా వేసుకుందామండి, కొత్తిమీర. ఇలా ఆకులు తీసేసుకోండి, తీసేసుకుంటే మనకు లుక్ బాగా కనపడుతుంది. దీన్ని తర్వాత ఇలా నొక్కండి, ఒక్కసారి అతుక్కుపోతుంది, అవి ఊడిపోవన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని ఇలా అన్నాక దీన్ని తిరిగేసుకోండి. తిరిగేసుకొని ఈ పక్కన స్టవ్ పెట్టా నేను, అది పేనం బాగా వేడెక్కింది. ఇప్పుడు ఈ పక్కన కొంచెం నీళ్ళు రాయాలండి, ఇట్లా బ్రష్ తోటి రాసుకున్నాక మీరు ఈ పక్కన నీళ్ళు రాసిన వైపు మనం పేనం మీద వేసుకోవాలి. నేను చూపిస్తాను. చూడండి, వేసాను. చూడండి పొంగుతుంది. నేను మీడియంలో పెట్టాను స్టవ్.
లేకపోతే మాడుతుందండి. ఇలా పెట్టుకున్నాక పొంగుతుంది కదా చూడండి. ఇప్పుడు దీన్ని తిరగేయాల. తిరిగేసిన తర్వాత ఇలా కాలవాలన్నమాట. అటు ఇటు మొత్తం మంచిగా అవి బబుల్స్ వస్తాయి కదా ఉబ్బినట్టుగా, వాటి మీద మంచిగా ఇది కాల్చాలి. మీకు ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి మంచిగా పొంగుతున్నాయి. ఇక ఎక్కడైతే మనకు కాలలేదో అక్కడ కొంచెం ఇలా పెట్టండి, అది ఊడిపోదు. మనము ఇట్లా తిరిగేసినా కానీ ఊడదన్నమాట. ఎందుకంటే మనం నీళ్ళేసి అతికాం కదా. చూసారా కలర్ మారుతుంది, ఎంత బాగా వస్తుంది చూడండి. ఇంకో కొంచెం కాలుద్దాం. భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగో ఎంత పొంగింది చూడండి మీరు, ఎంత లావైంది కదా. ఇక్కడ చూడండి, ఇలా చెయ్యాలి. ఇలా హ్యాండిల్ ఉన్నది కావాలండి. మీరు చపాతీలు కాల్చుకునేది పేనం ఉంటుంది కదా, హ్యాండిల్ ఉండాలి. హ్యాండిల్ ఉంటే ఇట్లా తిరిగేసి మనం పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. బటర్ నాన్ సూపర్ ఉంటుందండి. నాన్ వెజ్ సూప్ తోటి. చూసారా ఎంత బాగా వస్తుందో లుక్. మంచిగా ఇక్కడ రెడ్ రెడ్గా కాలింది కదా. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. తీసి కింద వైపు కూడా మీకు చూపిస్తా. అదిగో చూసారా ఎంత బాగైంది. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెడతాను. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్నాను. వేసుకున్నాక దీని మీద నేను బటర్ రాస్తానండి. బటర్ వేడిగా ఉన్నప్పుడే రాస్తే మనకి అది కరుగుతుంది అనమాట. అదిగా చూడండి లుక్. ఇంకా ఇలా చేసుకున్నాక బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తాను. నేను మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను. ఇలా చేత్తోటైనా అనుకోండి బాగానే వస్తుంది. ఇలా పొడుగులనే చెయ్యాలండి. బటర్ నాన్ అంటే పొడుగులనే ఉంటాయి, పొడుగ్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం ఇవి మళ్ళీ గార్లిక్ వేసుకుందాం. గార్లిక్ సన్నగా తరుక్కోండి మీరు. తర్వాత ఇవి కలౌంజి, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం ఈ కర్రతోటి ఇలా అదమండి. అదిమిన తర్వాత అవి ఊడిపోవు అన్నమాట. ఒక్కసారి మనం ఇలా రుద్దితే అవి ఊడిపోవు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇట్లా తిరిగేసి ఈ పక్కన వాటర్ రుద్దాలి. వాటర్ రుద్దేసిన తర్వాత వాటర్ ఏ పక్కన అయితే రుద్దుతామో అది మనం పేనం మీద వేయాలి. చూద్దామా మళ్ళీ స్టవ్ మీద. ఇప్పుడు అక్కడ వేస్తాను. కొద్దిగా ఇలా చేసుకోవాలండి, చాలా సూపర్గా ఉంటాయి, మంచిగా పొంగుతాయి. చాలా బాగా వస్తున్నాయి. మంచిగా నానితే పిండి నానితే చాలా బాగుంటుందండి. మీడియంగా పెట్టుకోండి స్టవ్, మరీ పెద్దగా పెట్టద్దు, మీడియంలో ఉండాలి. ఇలా మనం చేసి పెట్టిన తర్వాత బయట ఫుడ్ మీరు తినరండి, నేను గ్యారెంటీ ఇస్తాను. పిల్లలు కూడా అడగరు అస్సలు. ఇదిగో చూడండి ఎలా ఎంత మంచిగా పొంగుతున్నాయి. ఇదంతా బాగా వస్తుంది. మీరు ఒక్కసారి చెయ్యండి, మీకు అలవాటు అవుతుంది. నేను చెప్పింది అబద్ధం అనరు, మీరు నిజమే అంటారు. అంత బాగుంటాయి. చూసారా మంచిగా పొంగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని తిరిగేద్దాము. తిరిగేసి పేనాన్ని తిప్పుకోవాలి మనం. ఎత్తుకోండి. ఇప్పుడు మనం స్టవ్ పెద్దగా పెట్టుకోండి. అది పొంగుతున్నాయి చూడు సరే.
ఇలా మనం కొంచెం ఇట్లా వంగి చూసుకుంటే అది ఎక్కడ కాలింది ఎక్కడ కాలలేదు అనేది మనకి తెలిసిపోతుంది. ఇలా తిప్పాలి. చూసారా, బటర్ నాన్ రెడీ. మీరు ఏదైనా సూప్ తోటి అంటే పన్నీర్ కర్రీ అంటారు కదా, పన్నీర్ కర్రీ తోటైనా లేకపోతే ఇంకేదైనా సూప్లో అట్లా చేసుకున్నా కానీ ఈ బటర్ నాన్తో తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తోటి ఇంకా చెప్పక్కర్లేదు. మటన్ సూపు, చికెన్ సూపు అలాంటి దేనితోటైనా కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా భలేగొచ్చింది ఇది. ఇట్లా తిప్పండి. చేయడం చాలా ఈజీ అండి. మన హోటల్లో అబ్బాయి ఎట్లా చేస్తారో ఇవి అనుకుంటాం కానీ ఒక్కసారి మనం ఇందులో దిగామంటే మనకి ఐడియాలు వస్తాయి. చూసారా సూపర్ వచ్చింది. ఇప్పుడు నేను దీనిపైన ఉండగానే నేను బటర్ రాసేస్తాను. ఇలానే రాసేసుకోండి బటర్ రాస్తే మంచి షైనింగ్ వస్తుంది, టేస్ట్ కూడా మారుద్ది. మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, బటరే కదా ఏం కాదు. ఎప్పుడో ఒకసారి తింటాం కదా మనం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీస్తున్నాండి. చూసారా అసలు బన్ను లాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాగే నేను అన్ని రెడీ చేస్తాను. ఓకేనా, చూడండి మన బటర్ నాన్ రెడీగా అయినాయి. గార్లిక్ బటర్ నాన్ చేశాను. అసలు ఎంత బాగా వచ్చినాయి చూసారా. ఇదిగో ఇలా ఎంత మెత్తగా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇది ఒకటి చుంచి చూపిస్తాను. చూసారా లోపల కూడా మంచి పొంగినాయండి. ఇదిగా పొరలుగా అది చూసారు ఎలా వచ్చిందో, పొంగాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇదిగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా చేసుకున్నాక బయట ఎందుకు తినాలి, మనకొచ్చు కదా చేయడం. చూసారండి, ఆహాహా సూపర్. ఎంత పొంగే చూడండి. ఎక్కడన్నా పచ్చిగా కనబడుతుందా మీకు? మంచి జాలీదారు వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఈరోజు చికెన్ సూప్ చేశాను. దీనికి సూట్ అవుతుందని ఆ చికెన్ సూప్ నేను రెసిపీ పెట్టలేదు, మళ్ళీ ఒకసారి పెడతాను. రెడీగా మన కర్రీ రెడీగా ఉంది. బటర్ నాన్, గార్లిక్ బటర్ నాన్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం తినడమే ఆలస్యం అన్నమాట. నేను రుచి చూసి చెప్తాను. బటరు, ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్, గార్లిక్ టేస్ట్, తర్వాత కలోన్ చేశాను కదా అవి కూడా పంటికి వస్తున్నాయి. అబ్బా అస్సలు అదిరిపోతుందండి. మీరు కంపల్సరీ చేసుకోవాలి. చేసుకుంటే కానీ మీరు ఈ రుచిని మీరు ఆస్వాదిస్తారు. నేను ఎంత చెప్పినా కానీ మీకు అర్థం కాదు. మీరు చేసుకుంటే మీకు తెలుస్తుందండి. ఎక్సలెంట్ వచ్చినాయండి, అసలు మామూలుగా కాదు ఇది. అందుకే మా వారు బయటికి వెళ్దాం హోటల్ కంటే నేను ఒప్పుకోను. మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతానంటాను. ఓకేనా, మీరు కూడా మీరు చేసి పెట్టండి. మీ వారు మిమ్మల్ని ఎంత పొగుడతారో మీకు ఆ రోజు అంత హ్యాపీగా ఉంటారు. ఓకేనా అండి, మనది గార్లిక్ బటర్ నాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తిందాము. మరి మా రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దగ్గరుంటే మీకు తినిపించేదాన్ని నేను, కాకపోతే మీరు లేరు కాబట్టి దగ్గరలో. మీరు ఈ రెసిపీ చూసి మీరు చేసుకొని ఇంట్లో ఆనందించండి, అందరికి పెట్టండి. ఓకే అండి, మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.